సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయాలన్న జిల్లా ఎస్పీ కె అపూర్వరావు. హమాలీ ఛార్జీలను తగ్గించడం అన్యాయమన్న తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ పోర్టర్స్ హమాలీ యూనియన్ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య. టీఎన్జీఓ ప్రెసిడెంట్ గురుస్వామి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహాపడిపూజ కార్యక్రమం. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా సెమీక్రిస్మస్ వేడుకలు. అనాథ వృద్ధులను ఆదుకోవడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుంటారన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. అవినీతి చేసిన పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కోశాధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన నూకల సుదర్శన్ రెడ్డి. సూర్యాపేటలోని గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమ కార్యక్రమం. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న కేతపల్లి నూతన గ్రామ పంచాయతీ భవనము. నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన సామాజిక కార్యకర్త తెలగమల్ల యాదగిరి. ముఖ్యమంత్రి దళిత బంధు గ్రౌండింగ్ చేయుటకు ఆదేశాలు ఇవ్వాలని నల్గొండలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన. ఐక్యతతోనే అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్న తలమల్ల హుస్సేన్. ఓయూలో కాంగ్రెస్ మేనిఫెస్టో దగ్ధం చేసిన తెలంగాణ నిరుద్యోగ జేఏసీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ కె అపూర్వరావు హాజరై మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ కె అపూర్వరావు హాజరై మాట్లాడుతూ పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. కేసు నమోదు నుండి ఛార్జ్షీట్ వరకు ప్రతి విషయాన్ని కులంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని అన్నారు. ఫోక్స్, గ్రేవ్ కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్ స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. ఈ సమావేశంలో నల్గొండ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, డిఆర్బీ డీఎస్పీ సైదానాయక్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. హమాలీ కూలీ రేట్లు పెంచాలని కోరుతూ గురువారం నల్గొండ ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్ ముందు హమాలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్ స్టేషన్ మేనేజర్ నరేందర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ పోస్టర్స్ హమాలీ యూనియన్ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. హమాలీ కూలీ రేట్లు పెంచాలని కోరుతూ గురువారం నల్గొండ ఆర్టీసీ డిపోలోని కార్గో సెంటర్ ముందు హమాలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బస్ స్టేషన్ మేనేజర్ నరేందర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ హమాలీస్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ పోర్టర్స్ హమాలీ యూనియన్ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల పైగా బస్టాండ్లో సరుకులు పార్సల్ ఎగుమతి దిగుమతులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఆర్టీసీ గతంలో ఏఎన్ఎల్, ప్రస్తుతం కార్గో ద్వారా సరుకుల రవాణా జరిగే సందర్భంలో ఎగుమతి దిగుమతులు చేస్తున్న హమాలీలకు సరైన కూలీ రేట్లు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థ బుధవారం సాఫ్ట్వేర్ మార్పు చేసి కనీస పార్సల్ రేటు గతంలో 10 రూపాయలు ఉన్న కూలీని 5 రూపాయలకు తగ్గించడం అన్యాయమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ కార్గో పోర్టర్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ డిపో అధ్యక్షులు కట్టా శంకరయ్య, కార్యదర్శి కొంగ అంజయ్య, కోశాధికారి నరసింహ, హమాలీ మెరుగు యాదయ్య, శివమూర్తి, యాదగిరి, హుస్సేన్, కృష్ణయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రోడ్లు భవనాల శాఖ టీఎన్జీఓ ప్రెసిడెంట్ గురుస్వామి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మహాపడిపూజ కార్యక్రమాన్ని కొంపల్లిలోని కేవీఆర్ కాన్వెన్షన్లో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పాల్గొని ప్రసంగించారు. రోడ్లు భవనాల శాఖ టీఎన్జీఓస్ ప్రెసిడెంట్ గురుస్వామి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మహాపడిపూజ కార్యక్రమాన్ని కొంపల్లిలోని కేవీఆర్ కన్వెన్షన్లో నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమానికి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పాల్గొని మాట్లాడుతూ అయ్యప్ప స్వాములు మాల వేసి నిష్టగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిష్టగా ఉన్నట్టే అన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంగణం మొత్తం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. గత 31 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరుపుతున్నామని గురుస్వామి దేవేందర్ రెడ్డి అన్నారు. మాల ధరించి అయ్యప్ప స్వాములు భక్తులు ఈ పూజా కార్యక్రమంలో సుమారు 2000 మంది వరకు పాల్గొన్నారు. గురుస్వామి దేవేందర్ రెడ్డి అద్భుతమైన గానం అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ అన్నారు. పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు పూజ చివరి దశ వరకు అయ్యప్ప నామాలను పలకరించుకుంటూ పూజా కార్యక్రమంలో నిమగ్నులయ్యారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓ భవన్లో టీఎన్జీఓ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ అధికారిని కాళిందిని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కొండలరావులు హాజరై మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓ భవనంలో టీఎన్జీఓ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ అధికారిని కాళిందిని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కొండలరావులు హాజరై మాట్లాడుతూ ప్రతి పండుగను ప్రతి మతాన్ని మనం గౌరవించుకోవాలని, భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనమని, యేసుక్రీస్తు వాక్యాలు ప్రపంచ శాంతికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరు సేవాగుణం దయాగుణం కలిగి ఉండాలన్నారు. క్రిస్మస్ వేడుకలను అధికారులు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు. టీఎన్జీఓ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ నల్గొండలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని, గతంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును, అలాగే బతుకమ్మ వేడుకలను, అలాగే రాఖీ పౌర్ణమి వేడుకలను, నేడు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టీఎన్జీఓ అధికారుల సంఘం సభ్యులు అందరూ ఉమ్మడి కుటుంబంలాగా కలిసి కులమతాలను గౌరవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, చర్చిల ఫాదర్లు, అలాగే టీఎన్జీఓ సెక్రటరీ కిరణ్, టీఎన్జీఓ సభ్యులు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. It is the holy book for the human life. How to live in the world. నీ జీవితాన్ని మార్చగలిగే ఒకే ఒక ప్రపంచంలో సెలెక్ట్ చేసిన మెజారిటీ ప్రజలు ఫాలో అవుతున్న ఈ ప్రపంచం. ఏ వ్యక్తిలో కూడా మనం ఏ మతం వాళ్ళని చిన్నగా కాకపోయినా కూడా రక్తమే వస్తుంది కానీ వేరే ఏం రావు. కానీ మనం ఏర్పరచుకున్న మన జీవన విధానంలో ఉన్న మార్పుని మనం అందరం కూడా గౌరవించాలి. వాళ్ళ మధ్యలో ఈరోజు ఇద్దరు పాస్టర్స్ మధ్యన కూర్చున్నారు వాళ్ళంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే ఈ కార్యవర్గం ఏదైతే ఉందో మన టీఎన్జీఓస్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా పిలుస్తుంది. ఆస్థానిక కౌన్సిల్ అంటారు కదా, ఆ రకంగా నేను పర్మనెంట్ విజిటర్ ఏదైనా కూడా చేస్తారు. యాక్చువల్లీ ఈరోజు నేను వచ్చే పరిస్థితి కూడా లేదు, హైదరాబాద్ పోయాను. కానీ శ్రవణ్ గారు పిలిచారు, ఆ టైంకి అందుకోవాలి, 8 అయినా సరే రండి అని చెప్పారు. అందుకని ఏమంటే హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ కలెక్టరేట్కి పోయి నా పని ముగించుకుని 2023 సంవత్సరాల క్రితం ఈ భూమికి మానవులమైన మా కొరకు వెతికి రక్షించుటకు రక్షకుడుగాను, ప్రేమ స్వరూపిగాను, రాజుగాను, యాజకుడుగాను, సేవకుడుగాను మీరు వచ్చి ఈ మానవ సేవగా మీరు తెలియని విషయాలు స్తోత్రాలు. మా నల్గొండ జిల్లా టీఎన్జీఓస్ బట్టి వస్తుంది. మీ చేతుల మీదుగా మా ప్రెసిడెంట్ గారికి సన్మానం. సార్ మీరు మధ్య అతిశయము నీవే నానందము నీవే నారాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు. ఈనాటి ప్రీ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని సంఘాల
మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పాస్టర్ గారికి, కొండలరావు సార్కి మరియు ప్రభుత్వ అధికారులందరికీ నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా టీఎన్జిఓస్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు వారి యొక్క టీము ఒక అద్భుతమైనటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నగరంలో ఉన్నటువంటి అందరూ క్రిస్టియన్ సోదర సోదరిమణులు పిలిచి ఈ నల్లగొండ జిల్లాలో కాకుండా హైదరాబాద్ నుంచి కూడా గొప్ప గొప్ప పాస్టర్స్ని ఇన్వైట్ చేసి సో వాళ్ళతో ఒక ప్రసంగాన్ని ఈరోజు చేయించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. సో ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది బికాజ్ యేసుక్రీస్తు ఈ లోకమునకు రావడం, ఇక్కడ తను శిలువ వేసుకొని ప్రజల కోసం తను చనిపోవడం, మళ్ళీ తిరిగి లేవడం. మేము ఒక ఫంక్షన్ హాల్ లాగా లేదండి, ఇది ఒక మందిరం లాగా ఉంది. దేవుని మాటలు చక్కగా విన్నారు. మరి అతిథులందరూ కూడుకొని ఈ రకంగా జయకరంగా జరిపించినందుకు దేవుని మహిమ పొంది ఉంటాడని నమ్ముచున్నాము. మరి చక్కని వాతావరణము, చక్కని అన్ని ఏర్పాట్లో కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా దేవుడు ఎంతో చక్కగా మాట్లాడినాడు. ఈరోజు నల్గొండ టీఎన్జిఓస్ యూనియన్లో అధ్యక్షులు జేఏసీ చైర్మన్ శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం జరిగింది. కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన శ్రవణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన టీఎన్జిఓ ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి అదేవిధంగా క్రిస్మస్ సోదరులకు సోదరిమణులు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. జరుపుకుంటుంటే ఆయన హుందాతనానికి, ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ టీఎన్జిఓ భవన్ ఒక దేవాలయంగా తీర్చిదిద్దిన ఘనత మా శ్రవణానికే దక్కిందని మేము చెప్పుకోవడానికి సందిగ్ధం కాదు. फ्री क्रिसमस के भाई लोग पूरे TNGO 1 में हमारे श्रवण कुमार साहब के इसमें निगरानी में इतना बड़ा सक्सेस हुआ. ये ఈరోజు టీఎన్జిఓస్ భవన్లో మరి ఎంతో గొప్పగా అనేక మంది దైవ సేవకుల మధ్య టీఎన్జిఓస్ మధ్య ఈ సెమీ క్రిస్మస్ను జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య కారకులైనటువంటి మా టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ మంత్రవాది శ్రవణ్ కుమార్ గారు అన్ని మతాలను ప్రేమించి అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ టీఎన్జిఓస్లో జరగడం చాలా సంతోషకరం. మరి యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి బయలుదేరి ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద నుండి నశించిపోతున్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి ఈ పవిత్ర దినాలు అనేవి క్రిస్మస్ రోజులు ఇవి. ఈ రోజుల్లో నిర్వహిస్తున్నటువంటి మా ప్రీ క్రిస్మస్కి వేడుకల్లో పాల్గొంటున్నట్టు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఒక మంచి సాంప్రదాయాన్ని అందరినీ కలుపుకొని పోవటం, స్వధర్మాన్ని ఆచరిస్తూ అన్య ధర్మాన్ని ప్రేమిస్తున్నటువంటి టీఎన్జిఓస్ అందరికీ కూడా, కార్యవర్గాన్ని అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు టీఎన్జిఓస్ భవన్లో టీఎన్జిఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్యోగస్తులలో ఉన్న సమస్త క్రిస్టియన్ సోదరిమణులు, అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులు, మిత్రులు అందరినీ కూడా టీఎన్జిఓస్ భవన్కి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా అన్ని మతాలు, అన్ని కులాలకి సంబంధించిన సమస్తమైన ఉద్యోగస్తులమందరం కూడా వచ్చి క్రిస్టియన్ సోదరిమణులకు ఘనంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేశాం. అయితే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మరి మా అసోసియేట్ అధ్యక్షులు నేడు ఈ యొక్క టీఎన్జిఓస్ నల్లగొండ జిల్లా శ్రవణ ఆధ్వర్యంలో మా యొక్క టీం ఏర్పాటు చేసినటువంటి ప్రీ క్రిస్మస్ యొక్క వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నటకు మాకు ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. నల్గొండ పట్టణంలోని స్థానిక శాంతి మహిళా మండలి వృద్ధ అనాథాశ్రమంలో దాదాపు 25 మంది వృద్ధులు చలికి బాగా వణుకుతూ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా కానిస్టేబుల్ శీలం వినోద్ కుమార్ గురువారం తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన స్వెటర్లు పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు స్వెటర్స్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. పట్టణంలోని స్థానిక శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమంలో దాదాపు 25 మంది వృద్ధులు చలికి బాగా వణుకుతూ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ప్రతీక్ రెడ్డి
12వ వర్ధంతి సందర్భంగా కానిస్టేబుల్ శీలం వినోద్ కుమార్ గురువారం తన సొంత ఖర్చులతో స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీక్ రెడ్డిపై అభిమానంతో తన సొంత ఖర్చులతో అనాథలకు తోడుగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకోవడం ఎంతో గొప్ప విషయమని, ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలను చేయాలని వినోద్ని అభినందనలు తెలిపారు. పేద కుటుంబాలను, అనాథలను, వృద్ధులను ఆదుకోవడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుంటారని, ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు చూసి వినోద్ తన వంతుగా సహాయం చేయడం ఆయన ఉదార గుణానికి నిదర్శనమన్నారు. సమాజానికి ఇలాంటి వ్యక్తుల ఆదర్శమని, ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, సైదిరెడ్డి, గిరి, జంజిరాల పట్టణ పార్టీ యూత్ అధ్యక్షులు గాలి నాగరాజు, గాలి శ్రీకాంత్, రంజిత్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం సార్. ఎంతోమందికి కోమటిరెడ్డి సార్ ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ చాలా జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా మనంతో సాయంగా మన గుమ్మల మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. లక్ష్మణ్, నాగరాజు మనంతా అంతా రంజిత్ టీము, సైదిరెడ్డి సరే మంచి కాదు ఇది తీసుకో నువ్వు అమ్మ పైల్మా నీకు కావాలనా అమ్మా అంటే మంచిగా తీసుకో. ఏ ఊరమ్మ మీది? గౌరవనీయులైన మరి నల్గొండ జిల్లా మన మినిస్టర్ గారికి ఎమ్మెల్యే మినిస్టర్ అయినందుకు మరి మాకు కూడా అంతకుముందు అన్ని సహకారాలు అందించేది. మాకు మనిషికి 1000 రూపాయలు ఇచ్చిపోయేది. పుట్టినరోజు ఆయన సందర్భాన ఆయన ఈడికి వచ్చి ముసలోళ్ళకు డబ్బులు ఇచ్చి, చెద్దర్లు పంచి, తువాలలు ఇచ్చి, చెడ్డ మంచి చూసుకునే గాంచి వస్తుంటేనే ఒప్పించమ్మా ఉన్నావా అని అడిగేది. ఉన్నాయా పోయేది. మరి ఆయన ఆయుర్వారోగ్యాలతోటి మంచిగా ఉండాలి. వాళ్ళ కొడుకు చనిపోయినందుకు మాకు చెట్టర్లు ఇచ్చి మరి వినోద్ కుమార్ జెడ్పీటీసీ గారు ఎవరిని సరే పేరు వరుసన అందరికీ నా ధన్యవాదాలు. మరి నేను ఎప్పుడు గుండెలోనే ఉంచుకుంటాం మా మినిస్టర్ గారిని. ఈరోజు ప్రత్యేక వర్ధంతి సందర్భంగా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు చనిపోయి 12 సంవత్సరాల సందర్భంగా వినోద్ గారు తన పిచ్చమ్మ హాస్టల్లో అంటే వృద్ధాశ్రమంలో శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమంలో ఈరోజు వాళ్ళకి షట్టర్లు చేయడం జరిగింది. పెద్ద వీళ్ళందరూ వృద్ధులు, పిల్లలు చలికి ఇబ్బంది పడుతున్నారని వినోద్ మంచి ఆలోచన చేసి ప్రతీక్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినందుకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారికి, లక్ష్మయ్య గారికి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి, రంజిత్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి పిచ్చమ్మ కూడా మనందరం గుర్తుంచుకోవాలి. ఈరోజు మన ప్రియతమ నాయకులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యొక్క కుమారుడైనటువంటి ప్రతీక్ 12వ వర్ధంతి సందర్భంగా శాంతి మహిళా మండలి వృద్ధాశ్రయంకు మన మిత్రుడైనటువంటి శీలం వినోద్ అన్న గారు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు చాలా చలితో ఇబ్బంది పడటం చూసి ప్రతీక్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం మీదుగా ఈరోజు నాణ్యమైనటువంటి షట్టర్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ఇలాంటి సేవాగుణం ఉన్నటువంటి వినోదన లాంటి వాళ్ళు ఇంకా ఈ యొక్క వృద్ధాశ్రమానికి అభివృద్ధి కార్యక్రమాలకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా గొప్పగా చేశాడు. ఈరోజు ప్రతీక్ వర్ధంతి ఆ సందర్భంగా అతను మన ప్రియతమ నాయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సేవా కార్యక్రమాలు చేసిండ్రు. దాని వంతుగా ప్రతీక్ జ్ఞాపకార్థంగా మా మిత్రుడు మా అన్న వినోద్ గారి ఆధ్వర్యంలో శాంతి మహిళా మండలి వృద్ధాశ్రమంలో వాళ్ళకి షట్టర్స్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అన్నని ఇన్స్పైర్ తీసుకొని ఇంకా మరెన్నో కార్యక్రమాలు యువత ప్లస్ ఇంకోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మాయిలు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు గుర్తుంచుకొని చేయాలని కోరుకుంటున్నాను.
సూర్యాపేట పబ్లిక్ క్లబ్లో గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం, నిధుల స్వాహాపై విచారణ జరపాలని పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని నియమించాలని కోరుతూ పబ్లిక్ క్లబ్ సభ్యులు గురువారం పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి, బొల్లెద్దు దశరథలు మాట్లాడారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్లో గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగం, నిధుల స్వాహాపై విచారణ జరపాలని, పబ్లిక్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని నియమించాలని కోరుతూ పబ్లిక్ క్లబ్ సభ్యులు గురువారం పబ్లిక్ క్లబ్ గౌరవ అధ్యక్షులు సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి, బొల్లొద్దు దశరథ మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్కు ప్రతి నెల దుకాణాలు అద్దె, ఆడిటోరియం అద్దెల ద్వారా లక్షలాది రూపాయలు ఆదాయం వస్తుందని, కానీ ప్రస్తుత కార్యదర్శి అక్రమాలకు పాల్పడ్డారని, నిధులను స్వాహా చేయడంతో పాటు క్లబ్కు సంబంధం లేని రంగస్థల పద్యాలు, భరతనాట్యాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు స్వాహా చేశారని అన్నారు. 12 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం పెట్టాలని, ప్రతి నెల క్లబ్ యొక్క ఆదాయ వ్యయాలను క్లబ్ సభ్యులకు తెలియజేస్తూ నోటీస్ బోర్డులో పెట్టవలసి ఉందని, ప్రతి నెల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత కార్యదర్శి ఎటువంటి సమావేశాలు పెట్టకుండా, ఆదాయం ఖర్చులు చెప్పకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిధులు దుర్వినియోగం చేశారని తెలిపారు. ప్రస్తుత కమిటీని రద్దు చేయాలని, నూతన కమిటీని ఏర్పాటు చేయాలని, క్లబ్ నుండి అక్రమంగా డబ్బులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ఎలుగురి చంటిబాబు, శనగాని రాంబాబు గౌడ్, చెంచుల శ్రీనివాస్, కకిరేని శ్రీనివాస్, పొలగని బాలుగౌడ్, పిండిగ విజయ్ కుమార్, ఎండి ఫరియోద్దీన్, పోలబైన నర్సయ్య, దొరేపల్లి రమేష్, కర్నాటి రవి, గవ్వ కృష్ణారెడ్డి, కుమరికుంట్ల లింగయ్య, కుందమాల శేఖర్, సయ్యద్ కమరుద్దీన్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, శేషయ్య, రావుల రాంబాబు, ఎలంగదుల సాయినేత, గుణగంటి సైదులు గౌడ్, బిక్కమల్ల రఘు, సైదు, ఎలుగురు రవి, పగడిమరి నవీన్ కుమార్, సైదులు మేస్త్రి తదితరులు పాల్గొన్నారు. చేసి ఖచ్చితంగా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అవన్నీ కూడా చూసి సార్ట్ అవుట్ చేసేసి థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, క్లబ్ విషయాల మీద, క్లబ్ సమస్యల మీద, వాటికి సంబంధించిన ఆదాయ వ్యవహారం మీద గౌరవ ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ జరిగింది. దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనకి వెనక్కి వెళ్తే గత 7-8 ఏళ్ల నుంచి పబ్లిక్ క్లబ్ అనేది ఒక గ్రూప్కు చెందిందిగా వ్యవహరిస్తుంది. ఒక గ్రూప్ సభ్యులే దీనికి అధికారుల వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తుంది. అది ఎంతో ప్రతిష్టతోని సూర్యాపేటలో ఇంటెలెక్చువల్స్కు, మహావాదు అందరికీ కలిసి ఒక పబ్లిక్ క్లబ్ ఉంటే దానికి సాయంకాలం పూట వినోదంగా మంచిగా పేపరు, విజ్ఞానం, స్పోర్ట్స్ లెక్క ఉండేది. అలాంటి క్లబ్ను తన సొంత అవసరాలకు ఉపయోగించుకునే పద్ధతి చేస్తుంది. ఆ క్లబ్కు చాలా కాలం నుంచి డెవలప్ చేయడం వల్ల పోయిన సెక్రటరీ వేనారెడ్డి గారు, ఇంకా కొంతమంది సెక్రటరీలు వాళ్ళందరూ కూడా డెవలప్ చేయడం వల్ల ఆ క్లబ్కు మంత్లీ కనీసం ఒక 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం దాన్ని సరి అయిన పద్ధతిలో నిర్వహిస్తలేరు. మాకు తెలిసినంత వరకు చూస్తే ఆ క్లబ్లో ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఒక ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియం కనీసం వార్షిక ఆదాయం 3 లక్షలు ఉంటుంది. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ అవినీతి అక్రమాల మీద మేమందరం కూడా సూర్యాపేట క్లబ్ మెంబర్స్గా మేము ఎంతో విసిగిపోయామో దాన్ని పరిశీలించాలని చెప్పి శ్రీ గౌరవ అధ్యక్షులు ఆర్డీఓ గారికి మా క్లబ్ మెంబర్ అందరి తరఫున వినతి పత్రం వేయడం జరిగింది. క్లబ్ సంబంధించిన పైసలు కానీ, క్లబ్ సంబంధించిన వ్యవహారాలు కానీ ఎంతోమంది దాచుకున్నారు. అటువంటి వాళ్ళని తక్షణమే వెంటనే తీసివేయాలని మేమందరం కూడా క్లబ్ గౌరవ అధ్యక్షులు ఆర్డీఓ గారు కలవడం జరిగింది. దీని గురించి సీనియర్ నాయకులు, అన్న న్యాయవాది, క్లబ్ సీనియర్ మెంబరు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కూర్చున్నాం. క్లబ్లో జరిగినటువంటి అవకతవకత గురించి గత 2 రోజుల నుంచి గౌరవ సభ్యులందరూ దాని మీద చర్చించి
కూలంకషంగా పరిశీలించి ఇలాగే ఉంటుంటే మున్ముందు ఇంకా చాలా అరాచకాలు అనర్థాలు జరుగుతుంటాయనే ఉద్దేశంతో గౌరవ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని క్లబ్ నియమ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం అంటే 12 నెలలకు ఒక జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకోవాల్సిన ఆనవాయితీ క్లబ్ నిబంధనల ప్రకారం ఉంది. 138/64 రిజిస్ట్రేషన్ నెంబర్ గల పబ్లిక్ క్లబ్కి ఎంతో గత చరిత్ర ఉంది. అయితే అలాంటి ఒకవేళ 12 నెలలకు ఒకసారి చేయలేని పరిస్థితుల్లో అనివార్య కారణాల 15 నెలలకు కానీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. అలాంటివి చేయలేదు. ప్రతి నెల కార్యవర్గ సమావేశం ఎగ్జిక్యూటివ్ కమిటీని నిర్వహించినటువంటి ఆదాయ వ్యయాలు అది ఒక కాపీ నోటీస్ బోర్డు మీద పెట్టాలి. అలాంటిది ఏం చేయలేదు. తన స్వార్థం కోసం ఒక వ్యక్తి కోసమే తన గొప్పల కోసం ఎవరి బర్త్డేలో ఎవరి ఉత్సవాలు చేసుకుంటూ ముఖ్యంగా క్లబ్ యొక్క ఆదాయాన్ని చాలా దుర్వినియోగం చేస్తుంది. చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అలాగే పబ్లిక్ క్లబ్ సూర్యాపేటలో ఆడిటోరియం, దానికి అసలు సూర్యాపేటలో ఎప్పుడు లేనటువంటిది ఫస్ట్ మనకాన్నే స్టార్ట్ అయింది. ఒకటి జరిగిన అవినీతి మీద ఆడిట్ వేయించి గవర్నమెంట్ ప్రభుత్వం చేత ఆడిట్ చేయించి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వారి బాధ్యలో వారి క్రిమినల్ కేసు చేయాలి, రికవర్ చేయాలి. 2 వెంటనే ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఏదైతే బాడీ అని చెప్తున్నారో ఇల్లీగల్ బాడీని వెంటనే రద్దుపరచాలి. 3వది జనరల్ బాడీ కండక్ట్ చేయాలి. మళ్ళీ ఒక కమిటీని లీగల్ కమిటీని ఎన్నుకోవాలి. ఈ 3 చర్యలు వెంటనే చేపట్టాలనేది డిమాండ్ అన్నమాట. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోవిందమాల భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై ముడుపులు ధరించి గురువారం పత్తికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వహించి గోవిందమాల భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై ముడుపులు ధరించి గురువారం పత్తికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గూడ శ్రీనివాస్, దంతాల నాగరాజు, బూర నాగరాజు, దంతాల శేఖర్, రేగంటి సైదులుగౌడ్, రామ్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లంకెల మట్టయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల పరిధిలోని కేతపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు MGNR EGOS నిధుల నుండి 20 లక్షల నిధులతో మంజూరు చేయబడింది. కేతపల్లి గ్రామ ప్రజలకు పలు అభివృద్ధి సేవల కొరకు త్వరితగతిన అందుబాటులో ఉండడానికి గ్రామ పంచాయతీ స్వంత భవనం నిర్మాణం చేపట్టిన సంవత్సరంలోపే నిర్మాణం పూర్తి చేశారు. నాంపల్లి మండల పరిధిలోని కేతపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు MGNR EGS నిధుల నుండి 20 లక్షల నిధులతో మంజూరు చేయబడినది. కేతపల్లి గ్రామ ప్రజలకు పలు అభివృద్ధి సేవల కొరకు త్వరితగతిన అందుబాటులో ఉండడానికి గ్రామ పంచాయతీ స్వంత భవనం నిర్మాణం చేపట్టిన సంవత్సరంలోపే నిర్మాణం పూర్తి చేశారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరె హేమలత యాదయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ స్వంత భవనము లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపైన గ్రామ ప్రజల సౌకర్యార్థం, సంక్షేమం, అభివృద్ధి కొరకు నూతన గ్రామ పంచాయతీ భవనం నుండి సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో భవన నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని సామాజిక కార్యకర్త తెలగమల్ల యాదగిరి కోరారు. గురువారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో నిరుపేద అయిన బాతుక మల్లమ్మ కుటుంబానికి జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడారు. గురువారం నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో నిరుపేద అయిన బాతుక మల్లమ్మ కుటుంబానికి జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త యాదగిరి మాట్లాడుతూ, దండంపల్లి గ్రామంలో రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారని, దీంతో వారి పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్న సందర్భంలో ఆ పిల్లల నాయనమ్మ అయిన బాతుక మల్లమ్మ పిల్లలను సాగలేక ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న జై భీమ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యం సెటర్, 1000 రూపాయల నగదును అందజేయడం అభినందనీయమన్నారు. సమాజంలో ఉన్న నిరుపేదలకు సేవ చేసేందుకే స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. నిరుపేద కుటుంబానికి సహాయం అందజేసిన జై భీమ్ సేవా సంస్థ నిర్వాహకులు ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు కొనసాగించాలని, ఇలాంటి కార్యక్రమంలో చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చింత పరశురాములు, ఉపాధ్యక్షులు ఎం వీరయ్య, జనరల్ సెక్రటరీ విజయ్, జాయింట్ సెక్రటరీ నాగరాజు, కోశాధికారి గిరి, కార్యదర్శి రాము, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నాగయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దండంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి సహాయంగా బాత్క రాజు వాళ్ళ కుటుంబానికి, ఆ రాజు చనిపోయిండు, 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళను సాకలేక ఇబ్బంది పడుతూ అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ పేద కుటుంబానికి జై భీమ్ యూత్ వాళ్ళు తన వంతు సహాయంగా ఈరోజు ఒక 50 కిలోల రైసు, ఒక అబ్బాయికి ఒక సెటరు, ఒక 1000 రూపాయల ఆర్థిక సహాయము అందించారు. సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం సేవ చేయడానికి మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మునుముందు చేయాలని ఈ సంఘము
ఈ గ్రామ స్థాయిలోనే కాక ఇంకా అభివృద్ధి చెంది పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ చాలా గొప్ప పేరు సంపాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మనం ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ కూడా సహాయం చేసేటువంటి గుణం అనేది అందరిలో ఉండదు. సహాయం చేసేటువంటి గుణం కలిగిన వారంతా కూడా ఒక సంఘంగా ఏర్పడి ఈ సహాయం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వీళ్ళను ఆదర్శం చేసుకొని మునుముందు ఇంకా అనేక సంఘాలుగా ఏర్పడి చాలామంది కూడా ఈ సంఘాన్ని ఆదర్శం చేసుకొని వాళ్ళు కూడా గొప్పగా సంఘాలు స్థాపించి సమాజ హితం కోసము సమాజంలో ఉన్నటువంటి ఈ పేదవాళ్ళకు సహాయం చేసేటందుకు కూడా దోహదపడాలని ఈ సంఘాన్ని ఈ కార్యక్రమం చేసినందుకు అభినందిస్తూ ఇంకా ఎందరో ఇళ్ళని ఆదర్శం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. నల్గొండ నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు 1055 మందికి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రికి విన్నవిస్తూ నల్గొండ భాస్కర్ టాకీస్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. నల్గొండ నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు 1055 మందికి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రికి వినవిస్తూ నల్గొండ భాస్కర్ టాకీస్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలాడుగు నాగార్జున, మకరం శ్రీనివాస్, కాంచనపల్లి విమలమ్మ, అడ్డంకి రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నల్గొండ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కూడా రావడం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి వెంటనే గ్రౌండ్కి పూర్తి చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని, కలెక్టర్ ఈడీఎస్సీ కార్పొరేషన్ ద్వారా గ్రౌండ్ పూర్తి చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో లబ్ధిదారుల కుటుంబాల చేత ఆందోళన పోరాటాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఐక్య ఉద్యమాలు నిరసిస్తూ రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని, ఐకమత్యంతోనే అభివృద్ధిని సాధిస్తామని, ఎస్సీ వర్గీకరణ అంశంపై గౌరవ సుప్రీంకోర్టు తీర్పును ఎంఆర్పీఎస్ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గౌరవించాలని ప్రముఖ న్యాయవాది, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హుసేన్ కోరారు. ఎస్సీ ఎస్టీ వర్గాల వారు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తూ రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని, ఐకమత్యంతోనే అభివృద్ధిని సాధిస్తామని, ఎస్సీ వర్గీకరణ అంశంపైన గౌరవ సుప్రీంకోర్టు తీర్పును ఎంఆర్పీఎస్ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గౌరవించాలని ప్రముఖ న్యాయవాది, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హుసేన్ కోరారు. గురువారం మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ పివి రావు 17వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, రైతు బజార్ వద్ద గల మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయిన్ల అనిల్ నేతృత్వంలో జరిగింది. పివి రావు చిత్రపటానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు న్యాయవాదుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఏడెండ్ల అశోక్, ప్రముఖ న్యాయవాది, చీఫ్ డిప్యూటీ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ మెంబర్ బొల్లెద్దు వెంకటరత్నం, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి దాసరి దేవయ్య, మాల మహానాడు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల ముక్కంటి, మాల మహానాడు సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామవేణు, విశ్రాంత తహసీల్దార్ పెరుమల్ల రాజారావు, డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి వెంకటేశ్వర్లు, మాల మహానాడు నాయకులు సన్నీల పరశురాములు, పెరుమల్ల సత్యం, ఆదిత్యం, నామ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని తెలిపి నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ 6 గ్యారంటీలలో కానీ మేనిఫెస్టోలో కానీ నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడా చెప్పలేదని, నిరుద్యోగులను అవమానపరచటాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం ఓయూలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు నిరసన తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని తెలిపి నిన్న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ 6 గ్యారంటీలలో కానీ మేనిఫెస్టోలో కానీ నిరుద్యోగ వృత్తి గురించి ఎక్కడ చెప్పలేదని, నిరుద్యోగులను అవమానపరచడాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం ఓయూలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో పత్రాలను నిరుద్యోగ నేతలు తగులబెట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ మాట్లాడుతూ 1.8% నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 నిరుద్యోగ భృతి ఎగ్గొట్టాలని చూస్తే నిరుద్యోగ జేఏసీ కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడుతుందని హెచ్చరించారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేసి ఆ ఉద్యోగాల భర్తీకి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పదవుల కోసం కొద్దిమంది ఓయూ నాయకులు కాంగ్రెస్ నేతలకు బానిసలు కావచ్చు, కానీ ఓయూ మాత్రం ఎప్పుడూ నిరంతరం ప్రతిపక్షంగానే ఉంటుందని మానవతారాయ్ వెల్లడించారు. లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, ప్రియాంక గాంధీకి నిరుద్యోగుల ఉసురు తగిలి కొట్టుకుపోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేయూ జేఏసీ నేత మేడారపు సుధాకర్, నేత ఓయూ జేఏసీ నిరుద్యోగ జేఏసీ నేతలు దుర్గం వినోద్, బూసిపాక గణేష్, మాదిగా, పట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 బట్టి విక్రమార్క, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 బట్టి విక్రమార్క, ఖబర్దార్ ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మాట తప్పింది. మరి నిన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి మాట హామీని మేము ఎక్కడ ఇచ్చామని చెప్పి మాట తప్పుకోవడం జరిగింది. మరి ప్రియాంక గాంధీ గారు మే నెలలో 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మరి సరూర్ నగర్ స్టేడియంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ వేదిక మీద అప్పుడు నేను కూడా ఉన్నా. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడ చెప్పాం, ఎక్కడ ఉందని చెప్పి నిరుద్యోగుల్ని హేళనగా చేసి ఇప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడటం జరిగింది. బట్టి విక్రమార్క నీకు బుద్ధి చెప్తాం, రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్తాం. నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కి ఈ రోజు ఆ 2% ఓట్లతో గద్దెనెక్కి నిరుద్యోగ అధికారంలోకి వచ్చి 10 రోజులు అయిందో లేదో నిరుద్యోగులకు మేము 4,000 నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఇస్తామని చెప్పి మరి తప్పించుకోవడం జరుగుతుంది. నిన్న వెంటబడి తరుముతాం మిమ్మల్ని. నిరుద్యోగుల కినక 2 నెలల్లో నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇవ్వకుంటే మీ అంతు చూస్తామని చెప్పి నిరుద్యోగ జేఏసీ తరఫున హెచ్చరిస్తూ, ఈ నిరుద్యోగ వృత్తి అనేది తన మేనిఫెస్టోలో ఉన్నది. 9వ పేజీలో స్పష్టంగా రాయబడింది. 9వ పేజీలో డి పాయింట్ లో స్పష్టంగా చెప్పబడింది. ఇందులో ఏం చెప్పారంటే, ఇంగ్లీష్ మేనిఫెస్టో ఇది. మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ ఫర్ రెస్ట్ 4,000 will be given to every unemployed youth till they are provided with employment or livelihood opportunities. అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేంత వరకు మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇందులో పేర్కొని మేము ఎక్కడా చెప్పలేదని చెప్పి మోసం చేస్తారు. కాబట్టి పతనం తప్పదు. ఈ విధంగా నిరుద్యోగుల్ని మోసం చేసే ప్రభుత్వాలు ఏవి కూడా బతికి బతకట్టలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పకుండా పతనం కాక తప్పదని హెచ్చరిస్తున్నాం. అందుకు నిరసనగా వీటిని తగలబెడుతున్నాం. మాట తప్పిన కాంగ్రెస్, ఖబర్దార్ ఖబర్దార్ మాట తప్పిన కాంగ్రెస్, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్ మాట తప్పిన కాంగ్రెస్, ఖబర్దార్ ఖబర్దార్ మాట తప్పిన కాంగ్రెస్, ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలన్న జిల్లా ఎస్పీ కె అపూర్వరావు. హమాలి ఛార్జీలను తగ్గించడం అన్యాయమన్న తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ పోర్టర్స్ హమాలి యూనియన్ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య. టీఎన్జీఓ ప్రెసిడెంట్ గురుస్వామి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహాపడిపూజ కార్యక్రమం. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. అనాథ వృద్ధులను ఆదుకోవడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుంటారన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. అవినీతి చేసిన పబ్లిక్ క్లబ్ కార్యదర్శి, కోశాధికారులపై విచారణ జరపాలని డిమాండ్ చేసిన నూకల సుదర్శన్ రెడ్డి. సూర్యాపేటలోని గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమ కార్యక్రమం. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న కేతపల్లి నూతన గ్రామ పంచాయతీ భవనము. నిరుపేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని
పిలుపునిచ్చిన సామాజిక కార్యకర్త తెలగమల్ల యాదగిరి. ముఖ్యమంత్రి దళిత బంధు గ్రౌండింగ్ చేయుటకు ఆదేశాలు ఇవ్వాలని నల్గొండలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన. ఐక్యతతోనే అభివృద్ధి సాధిస్తామని పేర్కొన్న తలమల్ల హుస్సేన్. ఓయూలో కాంగ్రెస్ మేనిఫెస్టో దగ్ధం చేసిన తెలంగాణ నిరుద్యోగ జేఏసీ. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.